హలో ఫ్రెండ్స్, ప్రైస్ అలాట్. ఈరోజు మనం ఒక గేమ్ ఆడబోతున్నాం. ఈ గేమ్ ద్వారా మీరు చాలా విషయాలు నేర్చుకోబోతున్నారు. వీడియో చివరి వరకు చూడండి. మరి ఈ గేమ్ ఆడటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అక్క, మరి గేమ్ దే రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పండి అక్క. సురేష్, అదేంటంటే సంధ్య గేమ్ అన్నారు కానీ అసలు ఏంటిది గేమ్? నాకు కూడా తెలియదు. నేనున్నాక నేను చెప్తాను. ఈ స్పెషల్గా డిజైన్ చేసిన గ్లాస్తో మీరు నీళ్లు తాగాలి. స్పెషల్గా డిజైన్ చేశారక్క. ఎవరక్క? మీ అందరి కోసం ఆలోచించి ప్రార్థించి ఫాస్ట్గా డిజైన్ చేశారు. ఈ గ్లాస్ మీ జీవితాన్ని, మీ ఆలోచన విధానాన్ని మార్చబోతుంది. మీకు క్రమశిక్షణ నేర్పించబోతుంది. సూపర్ అక్క. అయితే ఖచ్చితంగా ఈ గేమ్ ఆడాల్సిందే అక్క. అయితే మొదటి పార్టిసిపెంట్ నువ్వే. గేమ్ స్టార్ట్ నౌ. అయితే మన మొదటి పార్టిసిపెంట్ సిలోహి గారు మన పక్కన ఉన్నారు. సిలోహి, నీకు తెలుసు కదా, ఈ గ్లాస్తో ఇందులో ఉన్న వాటర్ మొత్తం నువ్వు తాగేయాలి. ఓ, అదెంత పని అక్క, అలోకా చేసేస్తా. గివ్ హర్ ఎ బిగ్ క్లాప్. టేక్ యువర్ గ్లాస్. రావట్లేవక్క. కీప్ ట్రై, యూ కెన్ డూ ఇట్. కమ్ ఆన్ గాయ్స్, సిలోహిని ఎంకరేజ్ చేయండి. సిలోహి కమాన్ సిలోహి. సరే అక్క, ట్రై చేస్తాను. అక్క, ఒక చుక్క కూడా తాగలేకపోయానక్క. అయితే ఈ గేమ్లో మన సిలోహి గారు సక్సెస్ఫుల్గా ఓడిపోయారు. గివ్ హర్ ఎ బిగ్ క్లాప్. ఇప్పుడు మన నెక్స్ట్ పార్టిసిపెంట్ యువకుడు, ఉత్సాహవంతుడు తమ్ముడు సురేష్ మన ముందుకు రాబోతున్నాడు. గివ్ హిమ్ ఏ బిగ్ క్లాప్. సిలోహి అక్క, చూసి నేర్చుకో. సురేష్, ఈ ఆట మీరు గెలుస్తానని మీరు అనుకుంటున్నారా? అక్క, ఇక్కడ సురేష్ అక్క, మీరు నాకు చాలా తక్కువ అంచనా ఇస్తున్నారు. గేమ్ ఎట్ట గెలవాలో నేను చూపిస్తా అక్క. ఉత్సాహపడుతున్నాడు. హియర్ వి గో. 3, 2, 1 స్టార్ట్. ఏమో సురేష్, తాగారా? అక్క, తాగడేమో కానీ బెటర్ మీద అంతా పోసుకున్నాను అక్క. ఈ గ్లాసుకి అన్ని రంధ్రాలు ఉన్నాయి, ఎలా తాగలుగుతాం అక్క? సిలోహి అక్క, చూసి నేర్చుకో. మన సురేష్ కూడా విజయవంతంగా విఫలమయ్యారు. తదుపరి పార్టిసిపెంట్ సంధ్య. గివ్ హర్ ఎ బిగ్ క్లాప్. అక్క, మనలో మన మాట. ఈ రంధ్రాల గ్లాస్తో ఎవరైనా తాగగలుగుతారా? వాళ్ళిద్దరు ఆట చూశాక ఈజీగా చెప్పేయచ్చు అక్క. ఈ గ్లాస్తో ఎవరు నీళ్ళు తాగలేరు. గ్రేట్ రియలైజేషన్. చూస్తుంటే మీకు అదే అనిపిస్తుంది కదా, ఇన్ని రంధ్రాలున్న గ్లాస్తో ఎవరూ నీళ్లు తాగలేరు. దానికి గల కారణం ఈ గ్లాస్కున్న రంధ్రాలే. ఈ గ్లాస్కున్న రంధ్రాలు చిన్నవే, కానీ చాలా ఉన్నాయి. అలానే మన జీవితంలో కూడా ఇలాంటి చిన్న చిన్న బలహీనతలు చాలా కలిగి ఉన్నాం. మొబైల్ ఎడిక్షన్, క్రికెట్, సినిమాలు చూడడం, సినిమా పాటలు వినడం, సీరియల్స్ చూడడం, సోషల్ మీడియా ఎడిక్షన్, ఇన్స్టాగ్రామ్, వీడియో గేమ్స్ ఆడటం, ముసలమ్మ ముచ్చట్లు, షాపింగ్, ఇలాంటి ఎన్నో బలహీనతలు మన జీవితంలో మన సామర్థ్యాన్ని హరిస్తున్నాయి. ఇన్ని బలహీనతలు మనం కలిగి ఉండి మనం ఆత్మీయ జీవితంలో ఎదుగుతాం అనుకుంటే అది రంధ్రాలున్న గ్లాస్తో నీళ్లు తాగినట్టే. రక్షణ మన జీవితంలో ఉండదు. మనం వింటున్న వాక్యం ఈ నీళ్ళలానే నేలపాలవుతుంది. మన బలహీనతల్ని మనం జయించకుండా మనం పరలోకానికి చేరుతాం, పరిశుద్ధులం అవుతాం అంటే అది మన మూర్ఖత. నిజమే అక్క. ఇప్పుడు మరి ఏం చేయాలి? ఏం లేదు సురేష్, దేవుని కృపా కనికరాలు ఈ టేప్లా పనిచేస్తాయి. టేప్ వేయబడిన ఈ గ్లాస్ని చూస్తున్నావు కదా సురేష్, దేవుడు కూడా కనికరపూర్ణుడు. ఆయన సన్నిధిలో మనకి క్షమాపణ కలదు. మన బలహీనతలన్నిటినీ జయించడానికి ఆయన మనకు సహాయం చేస్తారు. వాక్యం చేత మనల్ని మనం సరిచేసుకుంటూ ప్రార్థన ద్వారా బలపడి విశ్వాసంలో ఎదగాలి. అప్పుడు ఈ నీటిని ఇలా తాగగలుగుతాం. సూపర్ అక్క. మరిన్ని ఆత్మీయమైన వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్.